హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ అకాడమీ. ఈరోజు మన టాపిక్ హౌ టు పాస్ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్. సో ఈజీ టాపిక్, ప్యారల్గా టఫ్ టాపిక్. ఇది కంప్లీట్గా మెకానికల్ స్టూడెంట్స్ సంబంధించిన టాపిక్. సో డిప్లొమా మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి C23కి సంబంధించిన సిలబస్ అయితే చెప్పడం జరుగుతుంది ప్రజెంట్. మీరు C23 అయినా కూడా 20కి సంబంధించి డిస్కస్ చేద్దాం. మనం 23 అయినా కూడా సిలబస్ సేమ్ కాబట్టి మీరేం వరీ కావాల్సిన పని లేదు. ఓకే, సరే ఫస్ట్ మనం C20కి సంబంధించిన సిలబస్ తీసుకుంటే కంప్లీట్గా 5 యూనిట్స్ అయితే ఉన్నాయి. సింపుల్ స్ట్రెస్ అండ్ స్ట్రైన్స్, స్ట్రైన్ ఎనర్జీ, షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్, థియరీ ఆఫ్ సింపుల్ బెండింగ్ అండ్ డిఫ్లెక్షన్ ఆఫ్ బీమ్స్, టార్షన్ ఇన్ షాఫ్ట్. సో వెయిటేజ్ ప్లస్ ఈజీ ఏది ఉంది అవి బేస్ చేసుకుని మనం ప్రియారిటీ ఇచ్చుకుందాము. ఫస్ట్ మీరు అయితే కనుక సింపుల్ స్ట్రెస్ అండ్ స్ట్రైన్ చదవండి, తర్వాత షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్, తర్వాత థియరీ ఆఫ్ సింపుల్ బెండింగ్. ఇక్కడ చదివిన తర్వాత ఇవన్నీ అయిపోయినాయి అన్న తర్వాత స్కోర్ కోసం కావాలనుకుంటే మనం 4th యూనిట్ కింద టార్షన్ని, 5th టాపిక్ కింద స్ట్రైన్ ఎనర్జీ అయితే చదువుకుందాం. ఓకేనా, సరే నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే చూద్దాం టాపిక్ వైజ్గా. సింపుల్ స్ట్రెస్ అండ్ స్ట్రైన్స్. సింపుల్ స్ట్రెస్ అండ్ స్ట్రైన్స్లో మీకు స్ట్రెస్ అంటే ఏంది డెఫినేషన్ రావాలా, స్ట్రైన్ అంటే ఏంది డెఫినేషన్ కావాలా. స్ట్రెస్ అంటే ఏమి, లోడ్ బై ఏరియా. స్ట్రెస్ అంటే ఇంకా లోడ్ బై ఏరియా అని స్ట్రెస్ అంటాము. స్ట్రైన్ అంటే చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్. యంగ్స్ మాడ్యులస్ అంటే స్ట్రెస్ బై స్ట్రైన్ అంటాము. ఈ యంగ్స్ మాడ్యులస్ మనకు ఈ అని ఒకటి ఉంటుంది, జీ అని ఒకటి ఉంటుంది, కే ఒకటి ఉంటుంది. వీళ్ళకి సంబంధించిన ఫార్ములాస్ ఇంపార్టెంట్, వీళ్ళకి సంబంధించిన రిలేషన్ ఇంపార్టెంట్. మరి ఈ అంటే ఏమి, స్ట్రెస్ బై స్ట్రైన్. మరి జీ అంటే ఏమి, షియర్ స్ట్రెస్ బై షియర్ స్ట్రైన్. కే అంటే ఏమి, డైరెక్ట్ స్ట్రెస్ బై వాల్యూమెట్రిక్ స్ట్రైన్. అదేవిధంగా డెల్టా ఎల్కి సంబంధించిన ఫార్ములా ఉంటుంది, పిఎల్ బై ఏఈ అనేది. మనకి ఎస్ఏ టైప్ క్వశ్చన్ ఖచ్చితంగా ఇక్కడ నుంచి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. డెల్టా ఎల్ అంటే పిఎల్ బై ఏఈ. మనకి ఏం చేస్తాడు, కాంపోజిట్ సెక్షన్ అడుగుతాడు. కాంపోజిట్ సెక్షన్ ఇచ్చేసి ఇలా ఫోర్సెస్ ఇచ్చేసి సో దీనికి సంబంధించిన రిఫ్లెక్షన్ కనుక్కోమంటాడు. సో ఒక మెంబర్ అయితే మనకు పిఎల్ బై ఏఈ, 3 సెక్షన్స్ ఉంటాయి, దీనికి ఒక పిఎల్ బై ఏఈ, పిఎల్ బై ఏఈ, పిఎల్ బై ఏఈ. క్లియర్. నెక్స్ట్ మనకు కావాల్సింది పాయిసన్స్ రేషియో, స్ట్రెస్ వర్సెస్ స్ట్రైన్ కర్వ్ కూడా నేర్చుకోండి. తర్వాత దీనికి సంబంధించిన ప్రాపర్టీస్ అంటే డక్టిలిటీ, మ్యాలబిలిటీ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. పాయిసన్స్ రేషియో చాలు, ఇంతకంటే ఏం అవసరం లేదు. థర్మల్ స్ట్రెస్సెస్ సంబంధించి కూడా లైట్గా అయితే చూసుకోండి. ఓకేనా, ఇది మనకి ఈ టాపిక్ నుంచి అయితే ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో మనకు ఖచ్చితంగా అడిగే క్వశ్చన్ ఎక్కడ నుంచి వస్తుంది అంటే డెల్టా ఎల్ నుంచి వస్తుంది, లేదా థర్మల్ స్ట్రెస్సెస్ పైన వస్తుంది. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ ఈ జీకే పైన, లేదా దానికి సంబంధించిన డెఫినేషన్, దానికి సంబంధించిన ఫార్ములాస్ పైన అయితే వస్తుంది. ఓకేనా, సరే నెక్స్ట్ మనకు టాపిక్ ఏముంది, స్ట్రైన్ ఎనర్జీ. సరే స్ట్రైన్ ఎనర్జీకి సంబంధించి తీసుకుంటే కనుక ఇక్కడ స్ట్రైన్ ఎనర్జీ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ లోడ్స్ ఉంటాయి. సో ఎనర్జీ తీసుకుంటే, స్ట్రైన్ ఎనర్జీ తీసుకుంటే అంటే మనం ఒక మెంబర్ని లెంత్ ఇంక్రీజ్ చేసి వదిలేసిన తర్వాత దానివల్ల క్రియేట్ అయ్యే ఎనర్జీని ఏమంటామంటే స్ట్రైన్ ఎనర్జీ అంటాం. అర్థమైందా. సో ఈ టైప్స్ ఆఫ్ ఎనర్జీస్ 3 టైప్స్ ఉంటాయి. ఒకటి స్ట్రైన్ ఎనర్జీ తీసుకుంటే 3 టైప్స్ ఉంటాయి. ఒకటి గ్రాడ్యువల్లీ అప్లైడ్ లోడ్ వల్ల జరిగే ఎనర్జీ, సడన్లీ అప్లై లోడ్ వల్ల, తర్వాత ఇంపాక్ట్ లోడ్ వల్ల. అంటే మనం స్ట్రైన్ ఎనర్జీని దేనిపైన చూస్తామంటే అప్లై చేసిన లోడ్ బేస్ చేసుకొని చూస్తాం. లోడ్స్ ఎన్ని టైప్స్ ఉంటాయి, గ్రాడ్యువల్లీ అప్లైడ్ లోడ్, సడన్లీ అప్లైడ్ లోడ్, ఇంపాక్ట్ లోడ్. సో గ్రాడ్యువల్లీ అప్లైడ్ లోడ్ వల్ల వచ్చే స్ట్రెస్ని, ఎనర్జీని, గ్రాడ్యువల్లీ అప్లైడ్ వల్ల వచ్చే ఎనర్జీని ఏమంటాం, స్ట్రైన్ ఎనర్జీ అంటాం. ఇది కూడా స్ట్రైన్ ఎనర్జీ, ఇది కూడా స్ట్రైన్ ఎనర్జీ. అంటే సింపుల్ చెప్పాలంటే లోడ్స్ 3 టైప్స్ ఉంటాయి. ఒక్కొక్క టైప్ లోడ్ వల్ల వచ్చే ఎనర్జీని ఆ టైప్ ఆఫ్ ఎనర్జీ కింద తీసుకుంటాం. ఓకేనా, దీంట్లో ఉండే క్వశ్చన్ ఇది మాత్రమే. దీనికి సంబంధించిన ఫార్ములాస్ నేర్చుకుంటే చాలు. ఫార్ములాస్ గుర్తున్నాయి కదా, గ్రాడ్యువల్లీ అప్లైడ్ లోడ్ అంటే ఫార్ములా ఏమి, లోడ్ బై ఏరియా ఫార్ములా స్ట్రైన్ ఎనర్జీకి. అదేవిధంగా సడన్లీ అప్లైడ్ లోడ్ ఇస్తే కనుక 2P బై ఏ ఫార్ములా. అదేవిధంగా ఇంపాక్ట్ లోడ్ అడిగితే P బై ఏ ఇంటూ 1 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ 2AEH బై పిఎల్ ఫార్ములా. ఇవి 3 నేర్చుకుంటే గన్ షాట్గా క్వశ్చన్ అయితే వస్తుంది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, క్లియర్. నెక్స్ట్ మనకేముంది, షియర్ స్ట్రెస్ అండ్ బెండింగ్ మూమెంట్. ఇక్కడ మనం ఏం నేర్చుకోవాలంటే ఎగ్జాంపుల్కి ఈ టాపిక్ నుంచి షియర్ ఫోర్స్, బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్స్ నేర్చుకోవాలి. ఇక్కడ మనకేం థియరీ ఏమి ఉండదు, కానీ ఒకవేళ థియరీ అడిగితే ఏమడుతాడు, టైప్స్ ఆఫ్ బీమ్స్ అడుగుతాడు, లేదంటే టైప్స్ ఆఫ్ లోడ్స్ అడుగుతాడు. సో టైప్స్ ఆఫ్ లోడ్స్ తీసుకున్నాం అనుకోండి, మనం టైప్స్ ఆఫ్ లోడ్స్ తీసుకుంటే ఎన్ని టైప్స్ ఉన్నాయి, 3 టైప్స్ ఉన్నాయి. ఏంటంటే పాయింటెడ్ లోడ్, తర్వాత యూడిఎల్ యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్, తర్వాత యూనిఫామ్లీ వేరింగ్ లోడ్. అదేవిధంగా మనం ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ టైప్స్ ఆఫ్ లోడ్స్ కాకుండా టైప్స్ ఆఫ్ బీమ్స్ తీసుకున్నాం అనుకోండి, అక్కడ మనకి ఏమన్నా క్వశ్చన్స్, క్యాంటిలివర్ బీమ్, సింప్లీ సపోర్టెడ్ బీము, లేదా ఓవర్ హ్యాంగ్ బీము, లేదా ఫిక్స్డ్ బీము, లేదా కంటిన్యూస్ బీమ్. ఇవి కదా మనకున్న క్వశ్చన్స్. దట్టు మనకి క్వశ్చన్ ఎగ్జామ్లో మనకి క్వశ్చన్స్ దేనిపైన అడుగుతాడు అంటే డిప్లొమా బేస్ పైన. డిప్లొమా బేస్ పైన మన క్వశ్చన్స్ జస్ట్ మనకి 2 టాపిక్స్ పైన అడుగుతాడు. ఒకటి క్యాంటిలివర్ బీమ్, లేదా సింప్లీ సపోర్టెడ్ బీమ్. అంటే క్యాంటిలివర్లో కూడా పాయింటెడ్ లోడ్, క్యాంటిలివర్లో యూడిఎల్ లోడ్, లేదా అంటే ఇక్కడ చూడండి క్యాంటిలివర్ తీసుకున్నాం అనుకోండి, క్యాంటిలివర్లో పాయింటెడ్, క్యాంటిలివర్లో యూడిఎల్. సింప్లీ సపోర్టెడ్ తీసుకుంటే సింప్లీ సపోర్టెడ్లో పాయింటెడ్, సింప్లీ సపోర్టెడ్లో యూడిఎల్. అంటే జస్ట్ మీరు 4 క్వశ్చన్స్ నేర్చుకుంటే అర్థం చేసుకుని అవే వస్తాయి ఎగ్జామ్లో. ఇంకా మీరు వేరేది ఏమి నేర్చుకోవాల్సిన పని లేదు. ఓకేనా,
జస్ట్ 4 క్వశ్చన్స్. మీరు ప్రీవియస్లో మన వీడియోస్ తీసుకుంటే కనుక ఈ టాపిక్ అంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇంతకుముందు క్లాసెస్లో. ఓకేనా, మీరు ఇంతవరకు చూడకపోతే ఒకసారి అయితే కనుక చూడండి. నెక్స్ట్ ఈ యూనిట్ అయిపోయిన తర్వాత థియరీ ఆఫ్ సింపుల్ బెండింగ్ అండ్ డిఫ్లెక్షన్ ఆఫ్ బీమ్. ఇది మనకి ఈజీ టాపిక్. ఇక్కడ మనం ఏం చదువుకోవాలంటే కనుక ఫస్ట్ డెఫినేషన్స్ అయితే నేర్చుకోండి. న్యూట్రల్ లేయర్, న్యూట్రల్ యాక్సిస్, రేడియస్ ఆఫ్ కర్వేచర్, మొమెంటమ్ ఆఫ్ రెసిస్టెన్స్, బెండింగ్ స్ట్రెస్, మొమెంటమ్ ఆఫ్ ఇనర్షియా, సెక్షన్ మోడ్యులస్, ఫ్లక్చురల్ రిజిడిటీ. సో ఈ డెఫినేషన్లో యాస్టీస్గా నేర్చుకోండి. నేర్చుకున్న తర్వాత ఒక టేబుల్ ఉంటుంది ఈ యూనిట్కి సంబంధించి. ఆ టేబుల్ ఏముంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ క్యాంటిలివర్లో పాయింటెడ్ లోడ్ పడితే స్లోప్కి సంబంధించిన ఫార్ములా, డిఫ్లెక్షన్కి సంబంధించిన ఫార్ములా ఉంటుంది. సో ఒక ఈజీ ప్యాటర్న్గా అర్థం చేసుకోవచ్చు దీన్ని. ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్యాంటిలివర్ పాయింటెడ్ లోడ్ తీసుకున్నారనుకోండి ఎగ్జాంపుల్కి. సో పాయింటెడ్ లోడ్ సంబంధించిన ఫార్ములా ఏముంది, అదేవిధంగా డిఫ్లెక్షన్ సంబంధించిన ఫార్ములా ఏముంది, స్లోప్కి సంబంధించిన ఫార్ములా ఒక టేబుల్ వైజ్గా ఉంటుంది టెక్స్ట్ బుక్లో మీకు. ఆ టేబుల్ని యాస్టీస్గా అయితే కనుక బై హార్ట్ చేయండి. సో గుర్తుందా, WL²/2 WL3/6A ఈ విధంగా ఉంటుంది. సో ఇది కూడా నేను ఒక వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేసినాను, అది చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతాయి. ఇక్కడ మీరు ఏం నేర్చుకునేది ఏం లేదు, జస్ట్ మనం స్లోప్ని డిఫ్లెక్షన్ని మాత్రమే ఫైండ్ అవుట్ చేస్తాం. స్లోప్ అంటే డిఫ్లెక్షన్ అంటే ఇక్కడ కావాలంటే స్లోప్ని తీటా కింద చూపిస్తాం టెక్స్ట్ బుక్ ప్రకారంగా, డిఫ్లెక్షన్ని ఇట్లా డెల్టా కింద చూపిస్తాం. సో ఇవే టాపిక్సే ఉన్నాయి. ఇది కూడా ఒక టేబుల్ లాగా ఉంటుంది. జస్ట్ ఒక మొత్తం 4 కేసెస్ కదా, 4x2 అంటే 8 ఫార్ములాస్ ఉంటాయి అంతే. 8 ఫార్ములాస్ నేర్చుకోండి, యాస్టీస్గా క్వశ్చన్ వస్తుంది. ఎగ్జాక్ట్గా ఏదైతే మనం నేర్చుకుంటామో టేబుల్, అదే టేబుల్ పైన క్వశ్చన్ వస్తుంది కాబట్టి మనం 100% క్లారిటీ చేయొచ్చు ఈ టాపిక్ నుంచి ఇంకా. ఓకే, తర్వాత నెక్స్ట్ యూనిట్ ఏముంది మనకు, టార్షన్ ఇన్ షాఫ్ట్స్. ఇక్కడ షాఫ్ట్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ షాఫ్ట్స్ అడుగుతాడు. తర్వాత మనకు అడిగే క్వశ్చన్ ప్రాబ్లమేటిక్లో ఏముంటుందంటే పవర్ ఈజ్ ఈక్వల్ టు 2πnt/60 దీని బేస్ పైన వస్తుంది. మిస్ అయితే ఇంకా T/J ఈజ్ ఈక్వల్ టు Gθ/L ఈజ్ ఈక్వల్ టు Fs/R ఈ రిలేషన్ పైన ఉంటుంది. అంటే ఈ రెండింటి పైననే మనకు ఎగ్జామ్లో క్వశ్చన్ వస్తుంది. మిస్ అయితే థియరీ అడుగుతాడు, టైప్స్ ఆఫ్ షాఫ్ట్స్, అది హాలో షాఫ్టా లేదంటే ఇంకా సాలిడ్ షాఫ్టా, ఈ టైప్లో క్వశ్చన్ అడగచ్చు అంతే. అంతకంటే వేరేది ఏం లేదు కాబట్టి ఇది కూడా చాలా ఈజీ టాపిక్. సో చూడండి, SOM సబ్జెక్ట్ అనేది చాలా మంది ఫెయిల్ అయ్యే సబ్జెక్ట్, కానీ ఈజీ సబ్జెక్టే కదా, అర్థం చేసుకొని చదివితే ఒక ప్రాపర్గా చదివితే ఇంకా ఈజీ సబ్జెక్ట్. దట్టు ఇది మనకు పాస్ అయ్యేకి 2 యూనిట్స్ ఉన్నాయి. ఒకటి షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్ అనేది, తర్వాత స్లోప్ అండ్ డిఫ్లెక్షన్. ఈ 2 టాపిక్స్ వల్లనే మనం ఖచ్చితంగా అయితే పాస్ అయిపోవచ్చు. ఇది ఈ టాపిక్ సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ తీసుకొని మనం అయితే చూద్దాం, మనం ప్రిపేర్ అయిన ప్యాటర్న్ అనేది కరెక్టా లేదా, ఎలా ఇంకా ఏమైనా మిస్ అయినా ఏమైనా ఒకసారి డిస్కస్ అయితే చేద్దాం. స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ మనకి 2023కి సంబంధించినది C20 సిరీస్ వాళ్ళది. సరే తీసుకుంటే ఫస్ట్ క్వశ్చన్ విషయం అంటే మనకి లిస్ట్ అవుట్ ఎనీ 6 మెకానికల్ ప్రాపర్టీస్. మెకానికల్ ప్రాపర్టీస్ తెలుసు కదా మనకు, డక్టిలిటీ, మ్యాలబిలిటీ, బ్రిటిల్నెస్, టఫ్నెస్, తర్వాత క్రీప్, ఫ్యాటిగ్, ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి దీనికి సంబంధించిన ఆన్సర్. నెక్స్ట్ అదేవిధంగా డిఫైన్ ద టర్మ్స్ అల్టిమేట్ స్ట్రెంత్ అంటే ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ. అల్టిమేట్ స్ట్రెంత్ అంటే ఏంటి, ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ అనేది ఫస్ట్ యూనిట్లో మనకి ఇంపార్టెంట్ టాపిక్ అది. అదేవిధంగా థర్డ్ క్వశ్చన్ ఇచ్చినాడు మనకు, లాంగ్ ఇచ్చినాడు, తర్వాత డయామీటర్ ఇచ్చినాడు, ఎక్స్టెండెడ్ అంటే డెల్టా ఎల్ ఇచ్చినాడు. సో డయామీటర్ ఎక్స్టెండెడ్ 0.3 ఎగ్జాంపుల్ ఫైన్ ద రెడ్యూస్డ్ డయామీటర్ ఇన్ పాయిజన్స్ రేషియో ఇచ్చినాడు. విత్ పాయిజన్స్ ఫైన్ ద రిడక్షన్ ఆఫ్ డయామీటర్. సో మనకి ఏమడినాడు, డెల్టా డి అడిగినాడు అంతే. సో డెల్టాకి సంబంధించిన ఫార్ములా ఉంది కదా, దాని బేస్ పైననే మనం ఈ ప్రాబ్లం చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ డిఫైన్ ద ఫాలోయింగ్ టర్మ్స్, రెసిలెన్స్ ఒకటి, స్ట్రైన్ ఎనర్జీ ఒకటి. ఇది స్ట్రైన్ ఎనర్జీ అనే టాపిక్ నుంచి వస్తుంది. నెక్స్ట్ క్యాలిక్యులేట్ ద స్ట్రైన్ ఎనర్జీ. సో కేస్ ఏమి, అజ్యూమ్ టెన్సైల్ ఫోర్స్ స్ట్రైన్ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ద బాడీ సబ్జెక్టెడ్ టు, ఓకే స్ట్రైన్ ఎనర్జీ కనుక్కోమన్నాడు. సో స్ట్రైన్ ఎనర్జీ కనుక్కునే 3 ఫార్ములాస్ ఉన్నాయి కదా, గ్రాడ్యువల్లీ అప్లైడ్ లోడ్, సడన్లీ అప్లైడ్ లోడ్, ఇంపాక్ట్ లోడ్. మనకి ఇది క్వశ్చన్ ఏం చెప్పలేదు కాబట్టి మనం డిఫాల్ట్గా గ్రాడ్యువల్ అప్లై లోడ్ సంబంధించిన ఫార్ములా తీసుకొని స్ట్రైన్ ఎనర్జీ అయితే కనుక్కుంటాం. ఓకే, నెక్స్ట్ డిటర్మైన్ ద మ్యాక్సిమం స్ట్రెస్, ఎలాంగేషన్, లెంత్ ఇచ్చినాడు, డయామీటర్ ఇచ్చినాడు, అప్లైడ్ గ్రాడ్యువల్లీ ఆన్ ఇట్. ఓకే, డిటర్మైన్ ద మ్యాక్సిమం స్ట్రెస్ని కనుక్కోమన్నాడు. సో స్ట్రెస్కి లోడ్ బై ఏరియా ఫార్ములా తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లోడ్స్ యాక్టింగ్ ఆన్ ద బీమ్. మనం డిస్కస్ చేసినాం కదా, పాయింటెడ్ లోడ్, యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్, యూనిఫామ్లీ వేరియింగ్ లోడ్. స్టేట్ ఎనీ 3 అజంప్షన్స్ మేడ్ ఇన్ ద థియరీ ఆఫ్ సింపుల్ బెండింగ్. అజంప్షన్స్ రాయమన్నాడు, మీరు జనరల్గా ఓన్గా రాసినా కూడా సరిపోతుంది. డిఫైన్ ద టర్మ్ డిఫ్లెక్షన్ అండ్ స్లోప్. ఇక్కడ ఏం లేదు, డిఫ్లెక్షన్ అంటే ఏమి, స్లోప్ అంటే ఏమంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యాంటిలివర్ బీమ్లో పాయింటెడ్ లోడ్ తీసుకున్నాం అనుకోండి ఎగ్జాంపుల్కి. ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ బీమ్ ఫర్ ఎగ్జాంపుల్ లోడ్ పడిన తర్వాత ఈ బీమ్ ఏమవుతుంది, ఈ బీమ్ బెండ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రీ అనుకుందాం, ఒక చెట్టు ఉంది, ఇక్కడ కొమ్మ ఉంది, ఈ కొమ్మ పైన నిలిపన్నారు అనుకోండి, ఇదేమవుతుంది, ఇట్లా బెండ్ అవుతుంది. సో ఈ బెండ్ ఎలాగైతుంది, ఎంత అవుతుంది అని చెప్పేదాన్ని మనం బెండ్ అయ్యేదాన్ని స్లోప్ అంటాము, ఎంత డౌన్కి బెండ్ అయింది అని చెప్పేదాన్ని డిఫ్లెక్షన్ అంటాం. అంటే దాని మీనింగ్ ఏమి, మనం ఏదైతే బెండింగ్ మూమెంట్ కనుక్కుంటామో ఒక క్యాంటిలివర్లో పాయింటెడ్ లోడ్కి బెండింగ్ మూమెంట్ ఆన్సర్ కనుక్కుంటాం కదా, వచ్చిన తర్వాత దాన్ని ఇంటిగ్రేషన్ చేస్తే వచ్చే ఆన్సర్ ఏమొస్తుంది స్లోప్ వస్తుంది. డబుల్ టైం ఇంటిగ్రేషన్ చేస్తే వచ్చే ఆన్సర్ డిఫ్లెక్షన్ వస్తుంది. అర్థం కాలేదా? ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందామా, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను క్యాంటిలివర్లో యూడిఎల్ లోడ్ తీసుకున్నా.
సో దీనికి సంబంధించిన మన బెండింగ్ మూమెంట్ ఆన్సర్ ఏమొస్తుంది, బెండింగ్ మూమెంట్ ఆన్సర్ WL²/2 వస్తుంది. బెండింగ్ మూమెంట్ ఆన్సర్ మీరు ట్రై చేయండి ఒకసారి, ఆన్సర్ ఇది వస్తుంది. దీనికి ఏం చేయాలి, మనం ఇంటిగ్రేషన్ చేయాలి. ఇంటిగ్రేషన్ చేస్తే ఆన్సర్ ఏమొస్తుంది, WL² ఉంది కాబట్టి L³/3 వస్తుంది. ఆల్రెడీ ఈ 2 ఈ 3 కలిసి ఆన్సర్ ఏమవుతాయి, 6 అయితే EI ఫ్లక్చురల్ రిజిడిటీ అంటాము. సో ఫైనల్గా స్లోప్కి ఫార్ములా ఏమి, WL³/6EI. అదేవిధంగా డిఫ్లెక్షన్ కనుక్కోవాలంటే డబుల్ ఇంటిగ్రేషన్ చేయాలి. అంటే WL²/2 కదా, WL² డబల్ చేస్తే 3 ఒకసారి 4 ఒకసారి అవుతుంది. అంటే WL⁴/4 2 8 EI అవుతుంది. అర్థమవుతుందా పాయింట్? అంటే మనం ఫస్ట్ ఏం నేర్చుకోవాలా, బీమ్ లేక బెండింగ్ మూమెంట్ నేర్చుకోవాలా. దాన్ని ఒకసారి ఇంటిగ్రేషన్ చేస్తే స్లోప్ వస్తుంది, డబుల్ ఇంటిగ్రేషన్ చేస్తే డిఫ్లెక్షన్ వస్తుంది. ఓకేనా, ఇది డీటెయిల్గా డిస్కస్ చేసినాం కాబట్టి నేను ఇక్కడ కొంచెం ఫాస్ట్ చెప్పడం జరుగుతుంది. మీరు ప్రీవియస్ వీడియోస్ చూస్తే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. వన్స్ మీకు ఇంకా అర్థం కాలేదనుకోండి, మీరు కామెంట్లో షేర్ చేయండి. నేను ఆ టాపిక్ ఏదైతే మీకు టఫ్ ఉందో ఆ టాపిక్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, రైట్. టార్షన్ ఈక్వేషన్. టార్షన్ ఈక్వేషన్ ఏమి, T/J=Gθ/L=Fs/R. ఇదే టార్షన్ ఈక్వేషన్. ఓకేనా, సో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయమన్నాడు స్పెసిఫికేషన్స్తో. నెక్స్ట్ ఇక్కడ ఏమడిగినాడు, మనకు కాంపోజిట్ సెక్షన్ అడిగినాడు. ఏం కనుక్కోమన్నాడు, వెన్ సబ్జెక్ట్ యాక్సియల్ లోడ్ టేక్. ఓకే, ఫైండ్ ద స్ట్రెస్, ఫైండ్ స్ట్రెస్ కనుక్కోమన్నాడు. సో దాంతో కంపేర్ చేస్తే టోటల్ ఎలాంగేషన్ అనే క్వశ్చన్ చాలా ఈజీ. అంటే ΔL కనుక్కోమన్నాడు. సో 3 సెక్షన్స్ ఉన్నాయి కాబట్టి మనం ΔL1 + ΔL2 + ΔL3. ΔL1 అంటే ఇది కేసు. సో దీనికి సంబంధించిన ఫార్ములా ఏమి, P1L1/A1E1 రాసుకుంటాం. మరి దీనికి P2L2/A2E2, దీనికి P3L3/A3E3. సో ఈ 3 మెంబర్స్ని యాడ్ చేస్తే ఫైనల్ ఆన్సర్ వస్తుంది. యాడ్ చేయాలన్నా మైనస్ చేయాలన్నా దేనిపైన డిపెండ్ అయి ఉంటుంది, మీరు ఇక్కడ లోడ్స్ కనుక్కుంటే అంటే P1 వాల్యూ, P3 వాల్యూ, P2ని కనుక్కుంటే, ఫర్ ఎగ్జాంపుల్ P2 ఇంకా మీకు టెన్సైల్ లోడ్ వస్తే ప్లస్ తీసుకోవాలా, కంప్రెసివ్ లోడ్ వస్తే మైనస్ తీసుకోవాలా. ఓకేనా, సరే. నెక్స్ట్ ఇక్కడ ఏమిచ్చినా మనకు క్యాంటిలివర్ క్వశ్చన్. ఇక్కడ మనం ఏమీ ఆలోచించేది లేదు, ఏమీ ఎక్కువ డిస్కస్ చేసేది లేదు. మనకు వచ్చే క్వశ్చన్స్ క్యాంటిలివర్లో పాయింటెడ్ లోడ్, క్యాంటిలివర్లో UDL లోడ్. సరే, మిస్ అయిందా, 13th క్వశ్చన్ ఏమొస్తుంది, సింప్లీ సపోర్టెడ్లో పాయింటెడ్ లోడ్ లేదా సింప్లీ సపోర్టెడ్లో UDL లోడ్. ఇవే కదా మనకు క్వశ్చన్స్, వేరేవేం లేవు. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఏమొస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది మనకు, ఏమడిగినాడు చూడండి, సెలెక్ట్ ద సూటబుల్ డయామీటర్. డయామీటర్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. పవర్ ఇచ్చినాడు. సో పవర్ నుంచి 2π/NT/60 ఫార్ములా ద్వారా ట్రాన్స్మిట్ టార్క్ ఇచ్చినాడా. ఓకే, ట్రాన్స్మిట్ లేదంటే 125 kW ఆఫ్ పవర్ ఇచ్చినాడు. సో దీని నుంచి మనం ఏం చేయాలి, ఇదంతా పక్కన పెట్టేసి టార్క్ని అనుకుంటాం. వన్స్ టార్క్ వచ్చిన తర్వాత T/J=Gθ/L=Fs/R అనే ఫార్ములా తీసుకొని ఈ ఫార్ములా పైన స్ట్రెస్ని అయితే కనుక్కుంటాం. అంతే, వేరేది ఏం లేదు. చాలా ఈజీ ప్రాబ్లం ఇది. ఓకే, సేమ్ అదే ప్యాటర్న్లో ఇక్కడ కూడా డయామీటర్ని కనుక్కుంటాం, ఎక్స్టర్నల్ డయామీటర్ని. ఒకసారి ట్రై చేయండి, మీరు ప్రాబ్లం ట్రై చేస్తే మీకే అర్థమవుతాయి ఎంత ఈజీ ప్రాబ్లమ్స్ అనేది. ఇది కాంపోజిట్ సెక్షన్లో అడిగినాడు మన క్వశ్చన్. ఓకే, కాంపోజిట్ సెక్షన్ పైన అడిగినాడు. సో చూద్దాం, రెయిన్ఫోర్స్ కాంక్రీట్ కాలం ఇచ్చినాడు, విడ్త్ ఇచ్చినాడు, అంటే దాని యొక్క లెంత్ విడ్త్ ఇచ్చినాడు. ద కాలమ్ ఈజ్ ప్రొవైడెడ్ విత్ 8 bars 20 mm డయామీటర్. ద కాలమ్ క్యారీ ద లోడ్ ఇచ్చినాడు. ఫైన్ ద స్ట్రెస్ కాంక్రీట్. ఓకే, కాంపోజిట్ సెక్షన్ అంటాం. అంటే ఒక కాలంలో దీంట్లో స్టీల్ రాడ్స్ ఉన్నాయి, దాంట్లో కాంక్రీట్ ఉంది, దీనికి సంబంధించి స్ట్రెస్ కనుక్కోమన్నాడు. అంటే దీన్ని మనం కాంపోజిట్ సెక్షన్స్ అంటాం. అంటే ఫస్ట్ యూనిట్ నుంచి వస్తుంది. సో ఈ టాపిక్ ఫస్ట్ యూనిట్ నుంచి వస్తుంది. ఇది కొంచెం టఫ్ ఉండొచ్చు రిమైనింగ్ దాంతో కంపేర్ చేస్తే. అంటే టోటల్ SOM సబ్జెక్ట్లో తీసుకుంటే ఇదొక క్వశ్చనే కొంచెం లెంతీగా ఉంటుంది. టఫ్ అనకూడదు కానీ కొంచెం లెంతీగా ఉంటుంది అంతే ప్రాబ్లమ్. సో మీరు డైరెక్ట్ దీనికి మాత్రం రాదండి ఈ క్వశ్చన్కి. మిగతావన్నీ నేర్చుకున్న తర్వాతే ఈ క్వశ్చన్ ట్రై చేయండి. కాంపోజిట్ సెక్షన్ అంటాం దీన్ని. అంటే మిక్స్డ్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్లాక్లో స్టీల్ రాడ్స్ ఉంటాయి, ఐరన్ రాడ్స్ ఉంటాయి. దీని యొక్క కాంపోజిషన్ యొక్క స్ట్రెసెస్ని డివైడ్ చేయండి అంటాడు. లేదా స్టీల్ రాడ్స్ ఉంటాయి, కాంక్రీట్ ఉంటుంది, కాంక్రీట్ శాండ్ ఉంటుంది, కాంక్రీట్ మెటల్ ఉంటుంది. ఈ విధంగా కాంపోజిషన్లో ఇస్తాడు. ఈజీనే ప్రాబ్లం అయితే కనుక కొంచెం లెంతీగా ఉంటుంది కాబట్టి పాస్ కావాలనుకున్న వాళ్ళు ఫస్ట్ నేను చెప్పిన ప్యాటర్న్ చదవండి. అదంతా అయిపోయిన తర్వాత ఇక్కడికి రాండి. ఓకేనా, ఓకే, థ్యాంక్ యూ.